తల్లి కూతుర్ల బంధమమ్మా. అంతకు మించిన బంధం ఇంకేముందమ్మా? అయితే గుండమ్మకి కిడ్నీ ఇచ్చిందెవరో తెలియలేదు, అంతేనా? ఏమో తెలీదు వైష్ణవి, కానీ తనెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఎలా అండి? దానికి హాస్పిటల్ ఒక మార్గం దొరికింది. దీని వాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఇదే కిడ్నీ ఇచ్చినట్టుంది. ఎలా తెలుసుకుంటావురా? ఇప్పుడు చెప్పండి నాన్న, నాకైతే హాస్పిటల్ ఒక దారి దొరికింది. తెలుసుకుందామనుకుంటే లోపల డాక్టర్ అడ్డుపడ్డాడు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను. సర్లే గుండమ్మా, చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు దొరుకుతుంది అనుకుంటే అప్పుడేమో దొరకలేదు. ఇప్పుడు కిడ్నీ ఇచ్చిన ఆవిడ ఎవరో తెలుస్తుంది అనుకుంటే ఆవిడ గురించి కూడా తెలియలేదు. ఏంటో నువ్వేమనుకున్నా ఏమీ జరగడం లేదు. సర్లే, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను. మీరేం చేయక్కర్లేదు, నేనే చేస్తాను. ఏంటి? ఇందాక జ్యూస్లో చక్కెర ఎక్కువేశారు, టిఫిన్లో కారం ఎక్కువేశారు. ఆవిడకి ఆరోగ్యం కుదుట పడే వరకు నేనే వచ్చి వంట చేస్తాను. అయితే గుండమ్మకి కిడ్నీ ఇచ్చిందెవరో తెలియలేదు, అంతేనా? ఏమో తెలీదు వైష్ణవి, కానీ తనెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. నాన్నేంటి కిడ్నీ ఇచ్చిందెవరో తెలుసుకునే దారి దొరికిందంటున్నారు? పొరపాటున తెలుస్తుందా? ఎలా తెలుసుకుంటారు? అమ్మా, ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాను. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. జాగ్రత్త. సరేనమ్మా. పల్లవి, ఒక్క నిమిషం. ఏంటమ్మా? నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నువ్వు హాస్పిటల్కి వచ్చావని మీ నాన్న చెప్పాడు. ఆపరేషన్ అయ్యి నేను కళ్ళు తెరిచే టైంకి నువ్వు అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అది అమ్మా, ఇంట్లో చరణ్ బర్త్డే అమ్మా. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే నేను కనబడకపోతే గొడవ జరుగుతుందని చెప్పి నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలియగానే నేను ఉండలేక వచ్చేసాను. నీకు ఆపరేషన్ జరుగుతుంది కదా అని చెప్పి తర్వాత వచ్చి కలుద్దామని నేను వెళ్ళిపోయానమ్మా. నాన్నకు నిజంగా నిజం తెలియలేదా? తెలిసే తెలియదని చెప్తున్నాడా? తెలియకుండా ఉండుంటే నా వంక ఎందుకు అలా చూశాడు? సరే అమ్మా, నేను బయలుదేరుతాను, మళ్ళీ వస్తాను. జాగ్రత్త. హే, ఆగు. ఏంటి? ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లారిఫై చేసుకుందామని ఆగమన్నాను. ఇప్పుడంత అవసరమా?
చాలా అవసరం. అయితే ఏంటో చెప్పు. ఏమీ లేదు. నువ్వెప్పుడు మీ అమ్మ దగ్గరికొచ్చినా ఆ కళ్ళల్లో ఒక ఆప్యాయత కనిపించేది. ఆవిడ కష్టంలో ఉంటే కళ్ళల్లో కన్నీళ్లు కనిపించేవి. కానీ ఫస్ట్ టైం ఎందుకో నీలో టెన్షన్ కనపడుతుంది. టెన్షన్ నీకు కనిపించిందా? నీ నటన మీ అమ్మా నాన్నల కళ్ళు కప్పొచ్చు, నా కళ్ళు కప్పలేవే. గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది నువ్వే కదా? నాకు తెలిసి డాక్టర్ గారు ఎవరో రక్త సంబంధీకులే ఇచ్చుంటారు. అందుకే కిడ్నీ అంతాలా మ్యాచ్ అయింది అన్నప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. అమ్మా అమ్మా అంటూ 24 గంటలు గుండమ్మ గురించి ఆలోచించే నువ్వు అది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వచ్చి వెంటనే ఎందుకెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళింది ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉందని కాదు, ఆ గుండమ్మకి కిడ్నీ ఇవ్వాలని. నాకు అప్పుడే ఏదో డౌట్ వచ్చింది. అబ్బే అదేవి కాదు, లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు అని నన్ను కవర్ చేయాలని చూడకు. కాదు అని ఎవరు చెప్పారు నీకు? మా అమ్మకి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది నేను కాదు అని ఎవరు చెప్పారు నీతో? అంటే అవును అవును, మా అమ్మకి కిడ్నీ ఇచ్చింది నేనే. ఆవిడ నా కన్న తల్లి. తనని కాపాడుకునే బాధ్యత కూతురుగా నాకుంది కాబట్టే ఇచ్చాను. ఇప్పుడేంటి, వెళ్ళి వాళ్ళకి చెప్తావా? నేనే వాళ్ళ కూతుర్నని చెప్తావా? మాట్లాడు. నీకొచ్చిన ఈ అనుమానంతోనే నీ కూతుర్ని రెచ్చగొట్టావా? అందుకేనా అది నా మీద ఎంక్వైరీలు చేస్తుంది? హాస్పిటల్ అంటుంది, ఆపరేషన్ థియేటర్ అంటుంది. చూడు, కొన్ని కారణాల వల్ల నేను వాళ్ళ కూతుర్నని చెప్పకుండా ఉండాల్సి వస్తుంది. దీన్ని అడ్డు పెట్టుకుని మీకు నచ్చినట్టు మీరు ఆడుకున్నంత కాలం ఆట ఆడుకున్నారు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకండి. బాడీ మీకేంటి నేను తల ఉంచేది అని నేను రివర్స్ అయ్యానే అనుకో, ఈ ఇంట్లో నీకు, ఆ ఇంట్లో నీ కూతురికి మొత్తం మోగిపోతుంది.